ప్రెజెంట్ అయితే మారేడుమిల్లి వచ్చాను నేను. ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నానో నాకే తెలుసు. కష్ట సుఖాలు అనే కాన్సెప్ట్తో మంచి వీడియో అయితే చేశాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి, మీకే అర్థమవుతుంది మారేడుమిల్లి రావాలా వద్దా అని చెప్పేసి. ఇక్కడైతే వాటర్ లేవంట, ఇది వేస్ట్. ఒకసారి చూడండి మీకు ఎట్లా అనిపించిందో. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇక్కడ. నైట్ అంత కష్టపడ్డాం కదా బస్సులో రావడానికి, ఇప్పుడు సుఖం అనుకోవడం. ఇక్కడికి మారేడుమిల్లి పుష్ప షూటింగ్ అనే ప్లేస్కి ఒకసారి రావచ్చు. ఇక్కడ బిర్యానీ కోసం రావచ్చు. బట్ ఇప్పుడైతే రామాకండి ఎవ్వరు, అసలు వర్షాలు లేక, వాటర్ ఫాల్ వాటర్ లేక. క్యాషే క్యారీ చేయండి మ్యాక్సిమం, ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఫోన్పే ఇక్కడ సిగ్నల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 20 కిలోమీటర్స్కి 900 అంట. ఏది 8:30 ఆ టైంకే. ఇంకా మరి 10 దాటితే 11 దాటితే ఇంకెంత ఛార్జ్ చేస్తారో తెలియదు. సోలోగా మాత్రం అసలు రామాకండి, ఫ్రెండ్స్తో రండి. ఫైనల్లీ అయితే మారేడుమిల్లి వచ్చాను నేనైతే. రాజమండ్రి అవతల ఉంటుంది 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇక్కడికి వచ్చే ముందు కొన్ని తెలుసుకొని రండి ఖచ్చితంగా, లేకపోతే డబ్బులు చాలా వేస్ట్ అయిపోతాయి మీకు. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసా ఫస్ట్ టైము. జస్ట్ 20 కిలోమీటర్స్కి 900 ఛార్జ్ చేశారు గైస్. ఇంతకన్నా దారుణం మరి అసలు ఎక్కడ ఉండదు. అంటే నేను వచ్చేకల్లా 8:30 అట్లా అవుతుంది. అంటే ఇది రాజమండ్రి నుంచి గొక్కవరం నుంచి రొంపచోడవరం, తర్వాత మారేడుమిల్లి. డైరెక్ట్ భద్రాచలం వెళ్ళే బస్సుకి అయితే ఛార్జ్ అయితే తక్కువ అంట. నేనైతే ఫస్ట్ రాజమండ్రి నుంచి గొక్కవరం వచ్చా, గొక్కవరం నుంచి రొంపచోడవరం, అక్కడి నుంచి మారేడుమిల్లి వచ్చా. దీనివల్ల ఏంటంటే నాకు ఛార్జెస్ ఎక్కువైపోయాయి. ఎట్ ఏ టైం ఇక్కడి నుంచి రొంపచోడవరం నుంచి 20 కిలోమీటర్సే, దానికైతే మరీ ఎక్కువ ఛార్జ్ చేశాడు గైస్. 900 అంట, 20 కిలోమీటర్స్కి 900 అంట. ఏది 8:30 ఆ టైంకే. ఇంకా మరి 10 దాటితే 11 దాటితే ఇంకెంత ఛార్జ్ చేస్తారో తెలియదు. సోలోగా మాత్రం అసలు రామాకండి, ఫ్రెండ్స్తో రండి. ఓన్ వెహికల్స్తో రండి మ్యాక్సిమం. ఓన్ వెహికల్స్ అయితే మంచిగా పెట్రోల్ కొట్టించుకోనో డీజిల్ కొట్టించుకోనో కారో బైకో వేసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఇట్లా బస్సుల్లో రావడం అంటే చాలా కష్టం. నేను వీడియో తీద్దాం అనుకున్నా బస్సులో అసలు ఈ స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేస్తారని చెప్పేసి. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, అది కాక సిగ్నల్ అసలు లేదు. ఎయిర్టెల్ వాళ్ళు మాత్రం అసలు ఇటు సైడ్ రామాకండి. ఎయిర్టెల్ సిగ్నల్ లేదు అసలు ఇటు సైడ్. ఒక 3 అవర్స్ దాకా అయితే నా ఫోను సిగ్నలే లేదు. నాకైతే ఒక 30-40 కాల్స్ వచ్చేసాయి. మా బ్రదరు ఇంట్లో వాళ్ళు చేశారు. ఇంకా నాకైతే ఇంకో ఫోన్ ఉంది కాబట్టి దాన్ని చేశారు, అది కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టారు రూమ్లో. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయంటే చాలా హై కాస్ట్లో ఉన్నాయి. అరే వీక్ డేస్లోనే ఇలా ఉన్నాయంటే ఇంకా వీకెండ్లో ఎలా ఉంటాయో మీరే ఒకసారి ఊహించుకోండి. ఆ టెంట్ వచ్చేసి 2500 అంట గైస్. 10 to 2500 అంట. ఇక్కడ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఇవైతే 3 అట్లా అంట. అయితే ఇది 2Kకి ఇస్తా అని చెప్పాడు ఈ టెంట్. ఆ టెంట్ తీసుకున్నాను నేను. ఒక్కనే ఉండాలి అని చెప్పేసి ఆ టెంట్ అయితే తీసుకున్నాను. ఎట్లాగట్లా అడ్జస్ట్ అవుదాం. ఇప్పటికే చాలా ఎక్స్పెన్సెస్ అయిపోయాయి. యాక్చువల్లీ ఏసీ ఉంటేనే పడుకుంటా మ్యాక్సిమం నేను. ఎందుకు అది తీసుకున్నా అంటే ఎక్స్పెన్సెస్ అయిపోయాయి. అది కాక ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంది, బాగుంది టెంపరేచర్ కూడా, చల్లగా ఉంది పొద్దున్నే. అంటే ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ప్రభాకర్ విల్లాస సంథింగ్ ఏదో ఉంది. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు, నాకు నచ్చింది ప్లేస్, అందుకని చూపిస్తాను. ఇట్లా కూర్చోడానికి చెట్లు, ఇదంతా రూమ్స్, ఇదంతా కొండ, బాగుంది ప్లేస్ అయితే. మారేడుమిల్లి వచ్చే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా. ఎందుకంటే ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇట్లా పిల్లలు వచ్చినా కానీ ఆడుకోవడానికి గార్డెన్ లాగా చాలా బాగుంది. నైట్ టైం ఇంకా బాగుంది. ఫస్ట్ నేను వస్తుంటే ఇక్కడ తీసుకొస్తుంటే అది కనిపించట్లా నాకైతే. అరే వీడేంట్రా అమ్మ ఈ కొండల నంబడి తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి అనుకున్నా. తర్వాత ఇక్కడ లైట్లు వేసాడు ఆ చెట్లకి, అప్పుడు కనిపించింది అరే బాగుందిరా అని చెప్పేసి. ఆ టెంట్ కూడా అంతే ఉంది, పర్లా బాగానే ఉంది. ప్లేస్ అయితే బాగుంది గైస్. నేను ఇంకా వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాలా, ఫ్రెష్ అప్ అయ్యాను అంతే. కానీ చెమటలు వచ్చేస్తున్నాయి మళ్ళీ. చూద్దాం, మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తాను. ప్లేస్ అయితే చాలా బాగుంది.
ఇక్కడ ఏంటి స్పెషల్ అసలుకి మారేడుమిల్లిలో అంటే నాకేం తెలియకుండా వచ్చాను నేను, అందుకే అంత ఎక్స్పెన్సెస్ అయిపోయాయి, లేకపోతే అట్లా అవే కాదు. అసలు ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి? నేను అక్కడ బోర్డులో ఒకటి చూసా, వెల్కమ్ టు మినీ ఊటీ అని ఉంది. అరే ఊటీ ఏందిరా అయ్యా అనుకున్నా, ఇది అసలు ఊటీ అని ఇది నాకైతే క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఏమో వెళ్ళాలంట, అటు లోపలికి వెళ్తే కానీ అర్థం కాదు. వా చల్లటి గాలి వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ బాగా ఫేమస్ అన్నారు. 2 hours పట్టిద్దంట గైస్ బ్యాంబూ బిర్యానీ చేయడానికి. సరే ఆ బ్యాంబూ బిర్యానీ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా ఎట్లా ఉంది అని చెప్పేసి. మన వాళ్ళు ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మారేడుమిల్లి రావడానికి ఎంత ఎక్స్పెన్స్ అవుతాయి, ఎట్లా అవుతాయి అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. ఈ ఫుల్ వీడియోలో ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువే ఉంటుంది షార్ట్ వీడియో కన్నా. ఇంకేమున్నాయి తెలుసుకోవాల్సినవి అంతే గైస్. మ్యాక్సిమం ఒక్కరు రామాకండి, ఫ్రెండ్స్ ఒక 4 లేదా ఫ్యామిలీతో వచ్చేసేయండి. అది కూడా ఓన్ వెహికల్ ఉంటేనే రండి, లేకపోతే చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే పర్సన్స్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు. అంటే నేను లావు ఉన్నా అని కాదులే, పర్సన్స్ని బట్టి. అంటే ఎక్కువ ఒక 2 ఉన్నారనుకో ఒక 1500, 3 ఉంటే 2500 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. లేకపోతే మీరు బెస్ట్ సజెషన్ ఏంటంటే రాజమండ్రిలో దిగి రాజమండ్రిలో ఒక బైక్ కానీ కార్ కానీ రెంట్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేసేయండి, అక్కడి నుంచి బెస్ట్. నేను ఒక్కనే అని చెప్పేసి నేను బస్సు ఎక్కేసి వస్తే నాకు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళటానికి ఒక 600 ఏమైంది. 600 కాదు 450 అంత అయింది. 450 ఎందుకైందంటే నేను ఏసీ బస్సు ఎక్కాను. బస్సు చాలా బాగుంది గైస్, బస్సు చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది బస్సు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు డబుల్ ఛార్జెస్ ఏది జస్ట్ 20 కిలోమీటర్స్కి 900. ఆటో వాళ్ళు ఎవరిని ఉంటే ఇక్కడికి వచ్చేసేయండి, దజ్జాగా బతికేయచ్చు ఇక్కడ. అండ్ ఈ ప్లేస్ చాలా బాగుంది, మీ అందరికి చూపిస్తా ప్లేసు. కామెంట్లో చెప్పండి అసలు ప్లేస్ ఎలా ఉందని చెప్పేసి. ఇంకేమున్నాయి మీకు మారేడుమిల్లిలో ఏమన్నా ట్రై చేయాలి, ఇవి ఖచ్చితంగా ట్రై చేయాలంటే చెప్పండి. నెక్స్ట్ టైం ఈసారి బండి వేసుకొని వస్తాం, బండి కానీ కారు కానీ వేసుకొని వస్తా. అది కూడా ఫ్రెండ్స్తోనే వస్తా, ఒక్కనైతే రాను. ఒక్కనే వస్తే బాగా ఖర్చు అయిపోతున్నాయి, అదే ఫ్రెండ్స్ వస్తే కొంచెం షేరింగ్ ఉంటుంది కదా. చెప్తా మొత్తం వీడియో, ఈ ఫుల్ వీడియోలో అయితే చెప్తా ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, నాకు ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి మినిమం, ఒక్కరికైతే ఎంత బడ్జెట్ కావాలా, 4 అయితే ఎంత బడ్జెట్ కావాలని చెప్పేసి చెప్తా మొత్తం. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి, ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి నేను టిఫిన్ చేసా కొంచెం. 2 వడ వచ్చేసి 40 అంట, 2 వడ ఇంతే ఉన్నాయి ఆ వడ. మెయిన్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ లేవు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. జియో అట్లా పనిచేస్తుంది, ఎయిర్టెల్ అయితే అస్సలు లేదు. ఎయిర్టెల్ వల్ల అయితే చాలా ఇబ్బంది పడతారు. ఓకే ఇక్కడ ప్లేస్ ఎలా ఉందో చూపిస్తారండి. ఇక్కడ సెట్ చేశాను కెమెరా, ఇదిగోండి గైస్ ఇట్లా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ పిల్లలైతే ఆడుకోవడానికి సో గైస్ ఇక్కడ బైక్ రెంట్కి ఇచ్చే వాళ్ళు అయితే నాకు ఒక బైక్ అయితే రెంట్కి ఇచ్చారు. ఇది ఒక 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి ఆటోకి వెళ్తే 1500 అంట. ఏది అవి కూడా కొన్ని కవర్ చేస్తారంట. మనమైతే ఈ బైక్ మీద అన్ని కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇది కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు తీసుకున్నారు. పెట్రోల్ మనమే కోపించుకోవాలంట. ఓకే వెళ్ళి అన్నీ షూట్ చేస్తూ ఉంటాను, మీరు చూడండి. ఇంత కష్టపడుతున్నా కొంచెం ఒక లైక్ వేసుకోండి, అలాగే ఒక కామెంట్.
క్లోజ్ చేశారంట. ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నా. ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఉందంట మంచి ప్లేసు. అక్కడికి వెళ్ళి చూద్దాం. వ్యూ పాయింట్ అని ఉంది. ఆ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసా. అసలుకి చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. ఒకసారి చూడండి మీకు ఎట్లా అనిపించిందో. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇక్కడ. నైట్ అంత కష్టపడ్డాం కదా బస్సులో రావడానికి, ఇప్పుడు సుఖం అనుకోవడం. క్లైమేట్ అయితే సెట్ ఉంది, ఎండ కూడా లేదు, చల్లగానే ఉంది, వాతావరణం కూడా బాగుంది ప్లేస్. కోతి లాక్కుంది బా. ఇప్పుడైతే ఇంకో ప్లేస్కి వచ్చేసా. ఇదైతే అమృత ద్వారా అంట. ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. వాటర్ తక్కువ ఉందమ్మా అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి వెళ్తే కానీ అర్థం కాదు ఎట్లా ఉన్నాయి వాటర్ అని చెప్పేసి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఇయే కష్ట సుఖాలు అని చెప్పేసా కదా, నాకు తెలిసి ఇయే అనుకుంటా కష్ట సుఖాలు. ఇక్కడైతే వాటర్ లేవంట, ఇది వేస్ట్. అక్కడ బాగుంది మళ్ళీ వ్యూ పాయింట్ అయితే. తిరిగిపోతుంది కదా మనకి, ఇలా తిరిగింది మనం. తిరుగుతుంది, తిరుక్కొని పెట్టుకున్నది. ఇప్పుడు తిరగదు ఇప్పుడు. సో గైస్, ఆ అంకుల్కి అయితే చిన్న హెల్ప్ చేసాం మనం. వీడియో సరిగ్గా రావట్లేదంటే రొటేట్ అవుతుందంట, ఆటో రొటేషన్ ఆఫ్ చేసా. ఇట్లా ఉంది గైస్ ప్రజెంట్ అయితే. ఇది ఎంట్రీ 50 రూపీస్ కట్టాలి అక్కడైతే పర్ పర్సన్కి. క్యాషే క్యారీ చేయండి మ్యాక్సిమం, ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఫోన్పే ఇక్కడ సిగ్నల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. గైస్ ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చాం వాటర్ ఫాల్ దగ్గరికి. వాటర్ అయితే తక్కువ ఉందంట, చాలా తక్కువ ఉంది. మొత్తానికి అయితే ఇట్లా ఉంది సిచ్యువేషన్. ప్లీజ్ ఎవరన్నా మారేడుమిల్లి వచ్చే వాళ్ళు ఉంటే క్యాన్సిల్ చేసుకోండి, వాటర్ అసలు లేదంట. ఇదే సిచ్యువేషన్, అసలు వాటరే లేవు ఇక్కడ. మనం వచ్చేదే వాటర్ కోసం, ఇక్కడ వాటర్ లేకపోతే ఎందుకు వేస్ట్. ఉన్న వాటర్ కూడా మన వాళ్ళు కబ్జా చేసేసారు. సో గైస్ ఇక్కడైతే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేనైతే పుష్ప 2 షూటింగ్ చేశారంట ఇక్కడే మారేడుమిల్లిలో, అక్కడికైతే వెళ్ళిపోతున్నా. ఇక్కడ కొంతమంది ఆడుకుంటున్నారు, అక్కడికైతే వెళ్ళిపోతున్నా. మనం కూడా పుష్ప 3 చేద్దాం అక్కడికి వెళ్ళి. దిగడానికి చాలా సింపుల్. దిగా ఎక్కడానికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ వయసులో ఉన్నాడు కుర్రోడు, నడవాలి రా అనుకుంటే ఇక్కడ పని అవ్వదు. ఒక మినీ కొండెక్కినట్లే ఉంది. చుక్కలు కనిపిస్తున్నారా అయ్యా ఎక్కడానికి. అబ్బో చాలా కష్టపడాలి మారేడుమిల్లి మొత్తం చూడాలంటే. చెమటలు వచ్చేస్తున్నాయి బాగా. చాలా కష్టపడాలి మారేడుమిల్లి మొత్తం చూడాలంటే. ఇప్పుడు కూర్చుంది కాసేపు. అబ్బా కష్టపడే వాళ్ళు ఓఆర్ఎస్ డ్రింకులు జ్యూస్ గట్టిగా తాగిరండి, నడవడానికి ఎక్కడన్నా ఓపిక ఉంటుంది. గైస్ పెట్రోల్ కూడా అసలు అదే వెళ్ళిపోయింది, బండి స్టార్టింగ్లో కూడా లేదు. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఇట్లా బండ్లు వస్తాయి మధ్య మధ్యలో. ఒకసారన్నా విజిట్ చేయొచ్చులే మారేడుమిల్లి. బట్ ఇప్పుడైతే రామాకండి ఎవ్వరు, అసలు వర్షాలు లేక వాటర్ ఫాల్ వాటర్ లేక మొత్తం కంప్లీట్ ఘాట్ రోడ్డే. పుష్ప 2 షూటింగ్ కాడికి అయితే వెళ్తున్నాం, అదైతే కనిపించట్లేదు అసలు ఆ లొకేషను. గైస్ ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, ఆయన్ని వెళ్ళి అడిగితే ఇంకొక 3 కిలోమీటర్స్ అని చెప్పాడు. ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి 3 కిలోమీటర్స్. సో గైస్ పుష్ప షూటింగ్ ఇక్కడే అంట జరిగింది, మరి అక్కడ వాళ్ళు చెప్తున్నారు, నాకు కూడా తెలియదు. ఇక్కడైతే ఇది కట్టుంది, ఇక్కడ నుంచి చూడడం కోసం.
లొకేషన్ అయితే బాగుంది. అబ్బా అంటే ఈ ఫైట్ జరుగుతుంది చూడు, స్టార్టింగ్లో రాళ్ళు విసిరేసుకుంటారు, అది ఇక్కడే అంట. ఒక్కసారి రావచ్చు ఇక్కడికి, మారేడుమిల్లి పుష్ప షూటింగ్ అనే ప్లేస్కి ఒకసారి రావచ్చు. చూసారు అసలు వాటర్ ఎంత తక్కువ ఉందంటే, చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉంది వాటర్, అసలు వాటరే లేవు. అందుకే ఇప్పుడు ఎవరిని వచ్చే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోండి చెప్తున్నా. ఇంతటితో అయితే మారేడుమిల్లి వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వెళ్ళి నేనైతే బొంగు బిర్యానీ తింటా. చూపించడానికి ఇక్కడ ఏం లేవు మారేడుమిల్లిలో, ఇంకా అదొక్కటే లొకేషన్, ఫైనల్ లొకేషన్ ఇది ఒక్కటే. ఇంకా భద్రాచలం ఉందంట, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం భద్రాచలం అనేది. ప్రస్తుతానికైతే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి బ్యాంబూ బిర్యానీ తినేసిన తర్వాత ప్లీజ్ ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోండి. వర్షాలు పడే టైంకి రండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఈ ఘాట్ రోడ్లు ఇబ్బంది పడుకుంటా ఇంత కష్టపడి వచ్చినందుకు కొంచెం అన్నా న్యాయం జరగకపోతే బాగోదు కదా. ప్లీజ్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు అయితే క్యాన్సిల్ చేసుకోండి. అది కష్ట సుఖాలు కొన్ని ఉన్నాయి, కష్టాలు కొన్ని సుఖాలు కొన్ని ఉన్నాయి. వ్యూ పాయింట్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే బ్యాంబూ బిర్యానీ తినడానికి వచ్చాం. ఇక్కడ చూడండి ఎంత అన్న బ్యాంబూ బిర్యానీ? 350. చికెన్ అయితేనా? బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఓకే, ఓన్లీ చికెన్ అయితే అర కేజీ 250. ఓన్లీ చికెన్ అయితే అర కేజీ 250. ఓన్లీ అర కేజీ చికెన్ 250 అంట. బిర్యానీ వచ్చేసి 350 అంట. ఇద్దరికి వచ్చిందంట, మనం ఒకనే తింటాం. సరే ఒక బిర్యానీ ఇచ్చేయండి. ఇక తినేసి అయితే ఇంకా బయలుదేరుతాను నేను కూడా. టేస్ట్ బాగుంది. బ్యాంబూ బిర్యానీ అంట 350 తీసుకున్నాను, ఓన్లీ చికెన్ బిర్యానీ. ఇద్దరు సరిపోతాను అంటే కానీ నేను ఒక్కనే తినేస్తా, సరిపడు. మన విజయవాడ ఈ స్ట్రీట్లో ఉంటాయి చూడండి బ్యాంబూ బిర్యానీ, అది ఇది అని చెప్పి, అదంతా బెస్ట్. ఇక్కడ రండి, బిర్యానీ కోసం రావచ్చు ఇక్కడ. సో గైస్, ఈ వ్లాగ్ అయితే ఇంతవరకు ఎండ్ అయిపోయింది. ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నేను ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. మన ఛానల్ని ఫాలో అయిపోయి కింద అయితే కామెంట్ చేసేయండి బ్లాగ్ ఎలా అనిపించిందో. నేనైతే ఇక్కడి నుంచి రాజమండ్రి అయితే బయలుదేరబోతున్నాను.